ఎక్కడెక్కడ కష్టాలన్నీ నాకే వచ్చి పడ్డాయి. అదేంటో దేవుడు మంచి చేసే వాళ్ళకే ఎన్ని కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఒక కష్టం పోయిందిరా బాబు అని అనుకుంటే ఇంకో కష్టం, ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. ఏంటో పుండు మీద కారం జల్లినట్టు ఈ కష్టాలు అస్సలు తట్టుకోలేకపోతున్నాము. చాలా సార్లు ఇలా అనుకుంటూ ఉంటాం కదా, కష్టాలన్నీ నాకే వచ్చినాయి, ఒకదాని అన్నమాట ఒకటి అని చెప్పి. అట్లాంటప్పుడు ఒకసారి నువ్వు ఇది గుర్తుపెట్టుకో, పెద్దవాళ్ళు అంటారు కదా, కీడెంచు మేలు ఎంచు అని చెప్పి. ఇప్పుడు నీకు కీడు జరుగుతుందంటే డెఫినెట్ గా తర్వాత మేలు జరుగుతుందనే కదా. అండ్ అలాగే కీడు వెనుక మేలు దాగుంది అని చెప్పి. సో నీకు ఇప్పుడు ఎంత కీడు జరిగిందో దానికి రెట్టింపు మేలు నీకు దాగుంది. నువ్వు ఎంతమంది హీనపరుస్తున్నారో వాళ్ళందరి ముందు నువ్వు ఇంకా గౌరవమైన స్థితిలో నిలబడబోతున్నావేమో. నువ్వు ఎంతైతే దిగజారిపోయావో అంతకంతకు ఇంకా 4-5 మెట్లు ఎక్కబోతున్నావేమో. ఒక్కసారి నమ్మకం ఉంచు, డెఫినెట్ గా మంచి రోజులు నువ్వు చూస్తావు. మన మీద మనకు నమ్మకం లేకపోతే నిలబడడం చాలా కష్టం. ఎవరో మీద ఎప్పుడు నమ్మకం ఉంచుతాం, కానీ ఒక్కసారి నీ మీద నువ్వు నమ్మకం ఉంచి చూడు. డెఫినెట్ గా చెప్తున్నాను, నువ్వు సాధించి తీరుతావు. ఈ కష్టాల నుండి బయటపడే రోజు నీకు కంపల్సరీ వస్తుంది. నమ్మకం ఉన్న రోజు మనం ముందు అడుగు చాలా కేర్ఫుల్ గా వేయగలం. అండ్ అలాగే విజయాన్ని పొందుకోగలం కూడా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.